చాలా న్యాయంగా పాలన చేస్తున్నాం అని చెప్పారు. ఓకే. బ్రహ్మనాయుడు గారి టైంలో ఏం హత్యలు జరిగినాయి? ఇవాళ నీ 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 ఆలోచన, నీ నీ విధానం చూస్తే ఇవాళ పూర్తి స్థాయిలో ఇక్కడ వినుకొండలో నీ శాంతి భద్రతల గురించి మీ పోలీసులు పట్ల మీకున్న అపారమైన నమ్మకం మాకు ఉంది. కానీ మీరు వాళ్ళ పార్టీని వాళ్ళు పనిచేయట్లా. ఆలపాటి పుష్పలత కళ్యాణపురి కాలనీ మరి ఇంట్లోకి వెళ్ళి అన్ని విధాలా తీసేసుకొని చంపేశారు. అన్ని దోపిడీ చేసి చంపేశారు. మీ శాంతి భద్రతలు ఏమైనాయ్యా? కళ్యాణపురి కాలనీ మహిళల పట్ల మేము చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారని ఆ మహిళల్ని ఎందుకు చంపించారయ్యా? మరి ఎలా చచ్చిపోయిందయ్యా? మరి దానికి మీరు ఏం చేశారయ్యా? ఈ సావిత్రి, బసవరపు సావిత్రి, జీవి ఆంజనేయులు గారు ఇంటి పక్కనే. జీవి ఆంజనేయులు గారు అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. ఆయన నాకు పెద్ద మెజార్టీ వచ్చింది, పెద్ద మెజార్టీ వచ్చింది, పెద్ద మెజార్టీ వచ్చిందని 16 సార్లు చెప్పుకున్నావు, బానే ఉంది. నీకు మెజార్టీ వచ్చింది, నువ్వు గెలిచావు, మేము ఓడిపోయాం. మేము కాదని మేము చెప్పలేదు, ఓడిపోయాం. మీరు ఎలా గెలిచారన్నది ప్రజలకు తెలుసు, మేం కాదంటలేదు. కానీ మీ ఇంటి వద్ద శాసనసభ్యుడిగా ఉండి నీ ఇంటి పక్క ఇంట్లో మర్డర్ చేస్తే, అన్ని దోపిడీ చేసి మొత్తం మర్డర్ చేస్తే ఎవరు చేసినట్టు అది? ఆంజనేయులు గారు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కదండి. అస్సలు మేము చాలా ధర్మపాలన జరిగిందని చెప్తున్నావు కదండి. మీ ఇంటి పక్కన ఆ సావిత్రి, కొసవరపు సావిత్రి గారిని మీ ఇంటి పక్కన చంపేస్తే ఈ రోజుకి అతి లేదు, గతి లేదు. ఎక్కడ ఉంది ఈ వినుకొండ శాంతి భద్రతలు? ఎక్కడ ఉందయ్యా మీ పాలనలో శాంతి భద్రతలో? దాన్ని ఒక్కసారి మీ ఆలోచనలో, మీ దృష్టిలో, మీకు మనుషులు శవాలు, మీకు మనుషులు చచ్చిపోయినా మీకేమనిపించదు. నేను రాజకీయం చేస్తున్నాను, నేను శవ రాజకీయం కాదు. మీరు చేసే మీ రాజకీయాలే అవి. మీరు అవి ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి కోటి రత్నం ఎన్ఎస్పి కాలనీ, అదే పరిస్థితి. అక్కడే చంపేశారు, ఉన్నది దోపిడీ చేసుకొని పోయారు పాపం. అది మీరు మరి ఏం చేశారు బాబు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది బాబు? మీరేం చేశారు బాబు? మీరు అయ్యి అలా ఉంచండి అని అన్నారంటే దాని అర్థం ఏంటి? అలా ఉండండి అని అన్నారంటే దాని అర్థం ఏంటి? మీరు నిజంగా శాసనసభ్యులు కదా, మరి నిజమైన శాసనసభ్యులు, నిజాయితీ పరుడు అని చెప్తున్నావు కదా. అదే పోలీస్ డిపార్ట్మెంట్ ని పిలిచి ఏమిటి ఇది, ఎందుకు ఇప్పటిదాకా దీన్ని ఏ విధంగా తేల్చకుండా అలా ఉంచారు అని నువ్వు అడగలేకపోయావే? ఇంట్లో ఇవాళ ప్రతి బజారుకు పోయినా తలుపులు వేసుకునే పరిస్థితి. జాగ్రత్తగా ఉండనమ్మా అని చెప్పాల్సి వస్తుంది. మేము ఈ వినుకొండలో ఎప్పుడు ఎవరు వస్తారో, ఏం దోపిడీ చేస్తారో, ఏ విధమైనటువంటి మర్డర్ చేస్తారో అని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది.